ఎంతమంది ఇక్కడ సెల్ లీడర్స్ ఉన్నారండి? సెల్ లీడర్స్ ప్రతి వీక్ సెల్స్ జరుగుతున్నాయి కదా. సంఘం యొక్క హార్ట్ బీట్, సంఘం యొక్క ఇంజన్ ఏంటంటే సెల్ మినిస్ట్రీ అండి. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎదగాలన్నా, సంఘం బలంగా ఉండాలన్నా దానికి పునాది ఏంటంటే సెల్ మీటింగ్స్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు వాక్యం చెప్తున్నాను. డిఫరెంట్ లెవెల్గా పీపుల్స్ ఉంటారండి. ఇప్పుడు నా ముందు పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. పిల్లలకి ఒకలాగా వాక్యం అర్థమవుతుంది, యవనస్తులకి ఇంకోలాగా వాక్యం అర్థమవుతుంది, పెద్దవారికి ఇంకోలాగా వాక్యం అర్థమవుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీ అందరికీ చికెన్ మటన్ పెడదాం అనుకుంటున్నాను, కానీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? పాలు మాత్రమే తాగలరు, చికెన్ మటన్ తినగలుగుతారు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే అంటే దేవుని యొక్క వాక్యంలో మనకు కావలసిన మిల్క్ ఉంటుంది, మనకు కావలసిన మీట్ కూడా ఉంటుంది. సో ప్రభువారు మనతో ఏది మాట్లాడాలనుకున్నా సరే ఆయన సంఘ కాపరి గారు మనతో మాట్లాడి సెల్ మీటింగ్స్లో దాన్ని ఇంకా అంప్లిఫైడ్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఇక్కడ ఉన్నారా? ఓకే, సే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ సెల్స్ ఎందుకు? ఈ సెల్స్ లేకుండా ఈ సెల్స్ ఉంటే ప్రయోజనం ఏంటి? ఓకే, మన సెల్ లీడర్స్ ఉన్నారు కదా, అడుగుదాం. సో వీళ్ళతో మొదలు పెడతాను. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ ఏ సెల్ మీటింగ్? చెప్పండి. వి గో విత్ రోస్, ఓకేనా? ఎస్, సిస్టర్ పెర్సీ గారు చెప్పండి. ఈ యొక్క గృహ కూడికలు లేకపోతే సెల్ మీటింగ్ దానికి ఉన్న ఒక బెనిఫిట్ చెప్పండి. Okay, we go with the second line. So, benefit of cell meeting. Jonathan. Sunday service జరుగుతుంది. Okay. సో ప్రతిదీ పర్సనల్ వచ్చి మీకు సో సెల్ పరంగా ఏంటి అంటే సెల్ లీడర్స్ ఉంటారు కాబట్టి సండే మెసేజ్ కానీ లేదా ఇంకేదైనా సరే సెల్ లీడర్గా వాళ్ళని హెల్ప్ చేయొచ్చు. Okay, I could understand. Thank you so much. Yes. సిస్టర్ ప్రశాంత్ వాళ్ళు మీరు చెప్పండి, నాకు మీ లైన్ వాళ్ళు అసలు ఈ యొక్క సెల్ మీటింగ్స్ యొక్క బెనిఫిట్ చెప్పండి. సెల్ మీటింగ్స్ ద్వారా మన చుట్టూ ఉన్న నైబర్స్ని, ఫ్రెండ్స్ని సువార్త చెప్పి రక్షణలో నడిపించి మనకి ఫాస్ట్గా చెప్పే జ్ఞానాన్ని కొంచెం ఇంకా బ్రీఫ్గా వాళ్ళకి చెప్పచ్చు. అలా అక్కడున్న ఫ్రెండ్స్ని, నైబర్స్ని సెల్ మినిస్ట్రీ ద్వారా చర్చకి తీసుకొని రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ప్రశాంత్ గారు. సో కొంచెం చెప్పండి కూడా అప్రిషియేట్ చేద్దామండి. ఎస్, యూ కెన్ డూ బెటర్ దెన్ దిస్ అండి. ఎస్, నెక్స్ట్ సిస్టర్ గ్లోరీ లైన్ చెప్పండి అమ్మా. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సెల్ మీటింగ్? ఓకే, సో బిఫోర్ వీ కుడ్ డిస్కస్ ద బెనిఫిట్ ఆఫ్ సెల్ మీటింగ్. అసలు సెల్ మీటింగ్ అంటే ఏంటిది? సేమ్ మీటింగ్ అని చెప్పండి. సెల్ మీటింగ్ అంటే ఏంటంటే ఎలా సంఘంగా మనము ఈ యొక్క ప్లేస్లో కూడుకుంటున్నామో అదే విధంగా మన ఇంట్లో అవ్వచ్చు, మనం చేస్తున్న పని స్థలంలో అవ్వచ్చు, మనం కూడా ఇలా గ్యాదర్ అవి ప్రభు యొక్క నామమును మనం హెచ్చించగలము. అదేవిధంగా ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు కూడా రక్షణలో తీసుకోవచ్చు. విజువల్. సో సెల్ మీటింగ్ గురించి నేను చెప్పాను. ఎస్, చెప్పండి అమ్మా. Growth of the church attendance pastors. ఓకే, సో సెల్ మీటింగ్ ఒక బెనిఫిట్ ఏంటంటే సంఘం ఎదుగుతుంది అన్న. ఓకే, సంఘంలో మీరు ఉన్నారండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కరుణాకర్ అంకుల్ లైన్ ట్రై చేస్తారా? గృహ కూడికల యొక్క బెనిఫిట్ ఏంటిది? సెల్ మీటింగ్స్ యొక్క బెనిఫిట్ ఇతరులు తెలుసుకుంటారు, ఇంజన్ ఉంటారు కదా, అవునండి, వాళ్ళకి ఎక్కువ శాతం తెలియదు. ఓకే, సో ఈ యొక్క సెల్ మీటింగ్స్ ద్వారా ఎవరైతే న్యూస్ సూపర్ గురించి తెలుసుకోలేదో వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సో రెడీ మీ లైన్ వాళ్ళు చెప్పండి సెల్ మీటింగ్స్ యొక్క బెనిఫిట్. వాళ్ళు అక్కడ ఉన్నాం వాళ్ళు చూస్తే చెప్పండి సెల్ మీటింగ్స్ యొక్క ఇంపార్టెన్స్, బెనిఫిట్. సంఘము అభివృద్ధి చెందుతుంది. ఓకే, సరే. ఇంకా సిస్టర్ మెస్సీ యొక్క బెనిఫిట్ ఆఫ్ సెల్ మీటింగ్ వాళ్ళని నాయకులు మనం మార్చవచ్చు అవసరం. సో Banuva, Danny, we do have Abraham and the beautiful family. So Abraham, you want to try? Okay, so Johnson, yes, sister Shalini, చెప్పండి, what is the benefit of cell meeting?
వావ్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ సీట్. ఇప్పుడు మీరు అందరు సమాధానం చెప్పారు కదా, ఆ సమాధానం అంతా ఎటువైపు తిరుగుతుందంటే సంఘము బెనిఫిట్ పొందుకుంటుంది అని ఆ వైపే మీరు చూస్తున్నారు. కానీ ఈ సెల్ మీటింగ్స్ అనేది మా యొక్క అడ్వాంటేజ్ కొరకు కాదండి, మీ యొక్క అడ్వాంటేజ్ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఎలా అంటే దేవుడు జనరల్ అసెంబ్లీ అంటే సంఘం పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉంటాడు. అదే విధంగా వ్యక్తిగతంగా కూడా ఆయన మన పట్ల ఉద్దేశం కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఇప్పుడు సహజంగా దేవుని యొక్క చిత్తం ఏంటంటే జనరల్గా ఆలోచిస్తే అందరూ కూడా రక్షణకు రావాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నదండి. అంతేనా? అరే కొంతమంది రక్షణ రాకూడదు అని తలుపుని పోయేస్తారైనా సంఘాలు మూస్తున్న దేవుడి యొక్క తలుపు పోయాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చర్చెస్ లో బాధాకరం అండి. నేను ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కాబట్టి నేను చూస్తాను, డిఫరెంట్ కేటగిరీస్గా చర్చెస్ అని పెడతా ఉంటారు. నేను అంటాను పేరుకి దేవుని సంఘాలు కానీ దానిలో మొత్తం దేవుని ఆపరేట్ చేస్తారు వాళ్ళు. సరే, విల్ టాక్ అబౌట్ దిస్ లేటర్ ఇన్ ద లీడర్స్ మీట్. సో సెల్ మీటింగ్స్ యొక్క బెనిఫిట్ ఏంటంటే నీ పట్ల దేవుడు ఏది ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడో దాన్ని నువ్వు తెలుసుకొని దాని ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. సో ఇది ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ద బెనిఫిట్ ఆఫ్ ద సెల్ మీటింగ్స్ ఈజ్ నాట్ ఫర్ ద చర్చ్ బట్ ఈజ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. హల్లెలూయా. సరే, ఈ సంవత్సరం మనం సంపూర్ణంగా సువార్త ప్రకటించాలని మనకు దైవజనులు పాస్టర్ క్రిస్టయ్య గారు దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం చెప్పారండి. ఇలా చెప్పండి ఆయన గల, ఈ సంవత్సరమున ఈ 3 నెలల్లో నేను సంపూర్ణంగా సువార్తను ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్. సరే, కొంచెం క్యాల్కులేట్ చేద్దాము. మొత్తం మన యొక్క జనాభా సంఖ్య ఎంత అండి? 200 కోట్లు. మీ గూగుల్లో దొరుకుతుందా? గూగుల్ అడిగారు అనుకోండి, ఎంత చూపిస్తుంది మనకి? 7 బిలియన్ కూడా చూపిస్తుంది. అమ్మ ఇప్పుడు గూగుల్ 7 బిలియన్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతమంది నష్టపోతారు? ఆల్మోస్ట్ 8, 9, 10, 11, 12 దాదాపు ఇంకా 5 బిలియన్ పీపుల్ రక్షణ రాకుండా పోతారు. అందుకే మనము గూగుల్ నమ్మకం, కానీ మనకు ఒక సిస్టమ్ ఉంది. మన ఏదో పేరు గారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని లెక్క వేస్తామే, కానీ క్రైస్ట్ ఎంబసీ మనకు ఒక సిస్టమ్ ఏంటంటే వీ నో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఇదేదో జస్ట్ ర్యాండమ్గా చెప్తున్న నంబర్ కాదు, కానీ క్యాలిక్యులేటెడ్గా మొత్తం స్టడీ చేసి కనుక్కునే విషయం ఏంటంటే ఆల్మోస్ట్ భూమి మీద ఎంతమంది ఉన్నారంటే 1200 కోట్ల మంది ఉన్నారు. 1200 బిలియన్, రైట్? సరే, ఇంకా మనకి ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి? ఈ ఇయర్ ఎండ్ చేయడానికి ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి? ఎన్ని రోజులు అండి? సరే, నెలకి 30 రోజులు వేసుకుంటే 90 రోజులు అనుకుందాం. ఇప్పుడు మీకు కూడా శక్తి మొత్తం ఉపయోగించాను, మీకు కూడా ధనం అంతా ఉపయోగించాను. నాకు ఏ విధంగా ఇంతమందిని ఇన్ని రోజుల్లో ఏ విధంగా చేరుకోగలుగుతారు? వావ్, ప్రైజ్ ది లార్డ్. దట్స్ గుడ్. yes, అది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఇంకా come on, try to reason out Rhapsodies ప్రోగ్రామ్ ద్వారా. హలో, సరే, నేను ఏదో ఒక మాట చెప్పాను. ఈ యొక్క సమాధాన పరిచయం చేయడానికి దేవుడు తన ఆత్మ సహాయము, తన యొక్క వాక్య సహాయము, అదేవిధంగా సంఘ సహాయంలో మనకి ఇస్తానని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ద సేమ్ వే ఈ 3 నెలల్లో సంపూర్ణంగా సువార్త ప్రకటించడానికి మొదటిగా మనకి ఎవరి సహాయం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ ఎవరంట? దేవుని యొక్క పిల్లలు, ప్రతి కుమారులు. సో మొదటిగా నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుతో సమయం కేటాయించడం మనం నేర్చుకోవాలండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ట్రై టు ఆన్సర్. మీరు చేస్తున్న ప్రార్థనలు సరిపోతున్నాయండి? ఆన్సర్ చేయొద్దు, కానీ చేయొద్దు. మీరు దేవునికి చెల్లించవలసిన స్తుతులు అవి సరిపోతున్నాయండి? మీరు
దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు కదా, రోజు ఒక టైం పెట్టుకుని అంతసేపు ధ్యానిస్తే సరిపోతుందండి? మనము విత్తనాలు విత్తుతున్నాం కదా, ఆ విత్తనం సరిపోతుందండి? ఒక్కసారి క్రాస్ ఎగ్జామిన్ చేసుకుందాం. మీ యాజ్ ఎ పాస్టర్ నేను ఆలోచిస్తా ఉన్న ప్రేయర్, ప్రేస్, బైబిల్ స్టడీ, గివింగ్ ఇవన్నీ సరిపోతాయా? ఈ 3 monthsలో సంపూర్ణంగా సువార్తను ప్రకటించాలి అంటే ఐ కుడ్ సే నో, సరిపోదు. పాత రోజుల్లో ఈ లాస్ట్ టైం వరకు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తుంటే ఒక గంట సేపు ప్రార్థన చేస్తే అనుకుంటుండే. నేను అంటే ఈ రోజు నుండి నువ్వు చేసే గంట సేపు ప్రార్థన సరిపోదని ఆమె చెప్తాను. సో నేను మీతో మాట్లాడతాను. విల్ క్రియేట్ ఏ సిస్టమ్, సంఘముగా మరి ఇంకొంచెం ప్రార్థనలో, దేవుని స్తుతించడంలో, దేవునికి వాక్యం ధ్యానించడంలో మనం సమయం కేటాయిద్దామని. హల్లెలూయా. సరే, ఎవరికైనా ఐడియా ఉందా టెస్ట్ మ్యాచ్ జరుగుతుందని? ఎవరో జరుగుతుందండి? వెస్ట్ ఇండీస్ ఇండియా జరుగుతుందండి. ఏమో నాకు ఐడియా లేదండి. నేను వేరే టెస్ట్ చాలా బిజీగా ఉన్నాను. దేవుడి పెట్టిన టెస్టులో, సేవకుడు పెట్టిన టెస్టులో చాలా బిజీగా ఉన్నాను. కానీ ఇండియాతో కూడా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది, నాకు ఐడియా ఉంది. సరే, సో బాబా నువ్వు ఏం చేస్తున్నావు అంటే మా టీవీ పెట్టు క్రికెట్ చూద్దాం అనుకుంటున్నావు బాబా. వస్తుందా బాబా? పోన్లే, ఎవరు మా ర్యాప్సోడీకి ఈ లవ్ అండ్ టూర్స్ పెట్టుకొని క్రికెట్ చూద్దాం అనుకున్నాడు. వస్తుందండి? వినండి, దేవుడు 24 గంటలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయి ఉంటేనే ఆయన మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. లోకపరంగా నువ్వు బ్రతుకుతూ ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, సువార్త ప్రకటించకుండా ప్రభు నా బలంగా వాడుకో అని నీకు నచ్చిన ఛానల్లో నువ్వు ఉంటే ప్రభు వారు నేను బలంగా వాడుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చేయదైన మాటే, కానీ చాలా ఖచ్చితమైన మాట మీకు చెప్తాను. ప్రభువా అని ఈ 3 నెలలు నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోకపోతే సంపూర్ణంగా సువార్త ప్రకటింపబడుతుందండి. కానీ నువ్వు దాంట్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను? ఖచ్చితంగా నువ్వు నేను విధేయత చూపించినా చూపించకపోయినా సంపూర్ణంగా సువార్తను ప్రకటింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నాకున్న ఆశ ఏంటంటే సంఘముగా మనము కూడా పార్టిసిపేట్ చేద్దామండి. హల్లెలూయా. సో సే ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ లెర్న్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ థింక్ నేను ఒక లీడర్తో మాట్లాడుతూ నేను ఇట్లా అన్నాను, మీరు ఎంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తారో నాకు లేదు, కానీ ట్రై చేయండి. ఇప్పుడు దేవుని యొక్క చిత్తము ఎవరి పద్ధతులు చేయడం నేర్చుకున్నాము. దేవుని ఉద్దేశము ఎవరి పద్ధతులు చేయాలి? ఆయన పద్ధతులు చేయాలి. ఎస్ ఆర్ నో? ఒకవేళ నీ పద్ధతులు చేస్తే ఏమవుతుంది? చేయకూడదా? ఆయన ప్రణాళికలు ఎందుకు వెంబడించాలి? మనకున్న ప్రణాళిక మనం చేసుకోలేమా? హలో, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్, why we have to do what he wants us to do and in the way he wants us to do? Don't we have the choice to do our will in our way? నేను చెప్పింది మీకు మళ్ళీ చెప్పిన తెలుగులో, ఎందుకు మన ఆయన పద్ధతిలో చేయాలి? మనకంటే ఉద్దేశాలు లేవా? మనకంటే ప్రణాళికలు లేవా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సరే మనందరం క్రిస్టియన్స్ కాబట్టి మీకు మాట చెప్తాను. మనము అందరికీ సువార్త ప్రకటించాలని మనకు ఆశ ఉంది. ఎస్ ఆర్ నో? ఆశ లేదు అంటే నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాల్సిందే. ఆశ లేదంటే మళ్ళీ దేవుని కాలం పొందుకోవాల్సిందే. ఆశ లేదంటే నువ్వు వేసుకొని వెంబడిస్తావు, నేను వెంబడిస్తున్నట్టే. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను పట్టు జాలాగా చేస్తాను అని చెప్పారు. సో బై డిఫాల్ట్ వెన్ యు ఫాలో ఇన్ క్రైస్ట్ యు విల్ బికమ్ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. ఆయన వెంబడించకుండా నీ ఆశను వెంబడిస్తే, నీ పద్ధతులు వెంబడిస్తే, నువ్వు ఏమైతే వెంబడిస్తే దాని ప్రకారం మార్చబడతావు. సో ఆల్వేస్ ఫాలో జీసస్ అండ్ యూ బికమ్ ఫిషర్స్ ఆఫ్ మెన్ బై డిఫాల్ట్ అని. సరే గమనిద్దాం, ప్రభువారు సంపూర్ణంగా సువార్త ప్రకటించమని చెప్పారు. సరే, ఇప్పుడు నీకున్న తెలివితో, నీకున్న పద్ధతిలో నువ్వేం చేద్దాం అనుకుంటే, నేను వీధికి వెళ్ళి చెప్తానండి రోజు అనుకుంటున్నావు.
సరే దేవుని స్తోత్రం, అలా కొనసాగించు. వీధి వీధి నువ్వు వెళ్తావు అంటే ఈ సంవత్సరం లోపు నువ్వు సంపూర్ణంగా సువార్త ప్రకటించగలుగుతావా? ఎస్ ఆర్ నో? అదే ఆయన చెప్పిన ప్రకారం నువ్వు వెళ్ళావు అనుకోండి, నువ్వు వీధి వీధి వెళ్ళక్కర్లేదు, ఈ 3 నెలల్లోనే సంపూర్ణంగా సువార్తను ప్రకటిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పద్ధతి గురించి చెప్పాను, ప్రణాళిక గురించి చెప్తాను. నేను దేని గురించి డిఫరెన్షియేట్ చేస్తానంటే, ఎందుకు ఆయన ఒక ఉద్దేశం ఫాలో అవ్వాలి, మన ఉద్దేశం మనం ఫాలో అవ్వకూడదా అనే దానికి సమాధానం నేను చెప్తాను. మనం కొన్ని ఆలోచన కలిగి ఉంటాం, అరే నా జీవితంలో నేను డాక్టర్ అయితే బాగుంటుంది, నేను డాక్టర్ అయి చాలా మందికి వైద్యం చేయగలుగుతానే అని నువ్వు ఈ ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావు. ప్రభువారు అంటారు, నువ్వు కావాల్సింది డాక్టర్ కాదురా, నువ్వు కావాల్సింది ఒక పోలీస్ ఆఫీసర్ అవరా అని చెప్పారు అనుకోండి. లేదు నేను డాక్టర్ అయితే అని పరిగెత్తావు అనుకో, డాక్టర్ అయ్యి నువ్వు 100 మందికో 200 మందికో సాయం చేయగలుగుతావేమో. కానీ ప్రభు చెప్పినట్టుగా నువ్వు చేస్తే పోలీస్ ఆఫీసర్ అయ్యి కూడా డాక్టర్గా నువ్వు ఎంతమందికి సహాయం చేయగలుగుతున్నావో దానికన్నా ఎక్కువ సాయం చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచనలు కేవలం లోకపరంగా మనము చూస్తాం కానీ ఆయన ఆలోచన మన పట్ల చాలా మంచివై ఉన్నాయండి. హల్లెలూయా. God's will is always the best will. God's way is always the best way. మనకున్న ఉద్దేశాలు, మనకున్న ఆలోచనలు, మనకున్న ప్రణాళికలు మన లోకపరంగానే మన యొక్క శక్తిని ఆధారం చేసుకొని, మన యొక్క బుద్ధిని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తే ప్రభువారు అనుకున్న పనులు మనం చేయలేమని. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏదో స్వార్థంగా ప్రభువారు నా ఉద్దేశాలు నేను నెరవేర్చానురా, నా పద్ధతి ఫాలో అవ్వండిరా అని ఆయన స్వార్థం కొరకు ఆయన పద్ధతి కలిగలేదండి, మన యొక్క ఇష్టం కొరకని, మన యొక్క మేలు కొరకని. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే మాట ఎవరికి అర్థమవుతున్నాయా? సో మొదటిగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ని రికగ్నైజ్ చేసే ప్లేస్, ఒబీడియన్స్ చూపించే హార్ట్ మనం కలిగి ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. సో ఏ విధంగా ప్రభువు మనతో మాట్లాడితే మనం తెలుసుకోగలం ఒక విషయం చెప్పి నేను కంటిన్యూ అవుతానండి. హౌ టు డిస్సర్న్ గాడ్స్ వాయిస్ ఇన్ ఆల్ ద మిస్ట్ ఆఫ్ దిస్ వాయిస్. ఇప్పుడు కేవలం దేవుని స్వరమే మనం వినపడుతుందా? లోకంలో కూడా స్వరం వస్తుంది, ఇంట్లో ఒక స్వరము. సరే, ఒక జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతున్నాడు ఒకసారి, సరే టంగ్స్ మాట్లాడండి, ద బెస్ట్ వే. Come on, let's go ahead and pray in tongues. Please go ahead and pray in tongues. కొంచెం గట్టిగా. ఓకే, ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడు ఇన్ని స్వరాల్లో నేను ఏది మా యొక్క మమ్మీ యొక్క స్వరం అనేది నేను పసిగట్టగలుగుతాను? కెన్ ఐ రికగ్నైజ్ వాట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ మై మామ్? ఎందుకంటారు? ఎందుకండి? ఇప్పుడు 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా మీ అమ్మో మీ నాన్నో నీకు ప్రాణ స్నేహితుడు పిలిస్తే ఆ స్వరాన్ని నువ్వు పసిగట్టగలుగుతావు, అంతేనా? హౌ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ బై ఫెలోషిపింగ్ విత్ హిమ్ అని. ఆయన ఎక్కువ సమయం కేటాయించేవనుకో ఆయన మాట్లాడుతున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వవు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రభువారు మాట్లాడుతున్నారు పాస్టర్, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నారు కదా, నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడితో ఎక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయగలుగుతావు. ఎక్కువ ఆయనతో ఫ్రెండ్షిప్ చేయగలిగితే ఆయన మాట్లాడుతున్న స్పష్టంగా ఆయన నీతో మాట్లాడుతున్నారని యొక్క క్లారిటీ నీకు ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకో సీక్రెట్ మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ఈ జనరేషన్ ఎటువంటి జనరేషన్ అంటే చాలా కన్ఫ్యూజ్తో ఉన్న జనరేషన్ అండి. ఏం చదవాలో క్లారిటీ వాళ్ళకి లేదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలో క్లారిటీ లేదు, ఎవరితో ఏ విధంగా కూడా క్లారిటీ లేదు. మనకు క్లారిటీ కావాలంటే చేయాల్సిన పని ఏంటంటే సే ప్రేయర్. ఫస్ట్ క్రిస్టియన్ చెప్పిన విషయం ఏంటంటే ప్రేయర్ గివ్స్ ద క్లారిటీ. చెప్పండి, ప్రార్థన నాకు స్పష్టతని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో మనమందరము ఎవరి నడిపింపుకు మనం వెళ్ళాలంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. సో రెండోదిగా నేనేం చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన పనిని మనం నెరవేర్చడానికి మనకు కావాల్సింది ఏంటంటే మెసేజ్ కావాలండి. మెసేజ్ ఏంటిది? బైబిల్ గ్రంథము.
ఓకేనా? సరే, ఒకే ఒక మాట చెప్తాం. ఇప్పుడు దేవుడు స్పెసిఫిక్గా కొన్ని ప్లాన్స్ నీకు రివీల్ చేయాలని ఇష్టపడతారండి. ఆమెను చెప్తారా? ఎటువంటి స్పెసిఫిక్గా ప్లాన్స్ రివీల్ చేయగలరండి? ఎగ్జాంపుల్ చెప్తాను. రేపో మాపో మనకి పాస్టర్ క్రిస్టయ్య గారి మీటింగ్ జరుగుతాం. పాస్టర్ క్రిస్టయ్య గారిని ఎక్కడ కూర్చుంటే ఆయన కనపడతారో ఆ ప్లేస్ కూడా ప్రభావం చూపిస్తారండి. ఇంక ఇలానే కొంచెం క్రేజీగా ఆలోచించారు. ప్రైజ్ ది లార్డ్. అది స్పెసిఫిక్ ప్లాన్. అసలు నువ్వు మీటింగ్ రాకపోతే ఆ స్పెసిఫిక్ ప్లేస్ లో కూర్చోగలుగుతావా? హలో, ఏమన్నా తెలుసా? రాయబడిన వాక్యమునకు నువ్వు విధేయత చూపించకపోతే ఆయన నీతో మాట్లాడినప్పుడు కూడా విధేయత చూపించలేవని. హలో, ఇప్పుడు రాయబడిన వాక్యం ఏంటంటే ఈ యొక్క టైంలో మనం తీసుకోవాల్సింది సంపూర్ణంగా సువార్త ప్రకటించాలి. అది రాయబడిన వాక్యం. నువ్వు దాని ప్రకారమే వెళ్ళకపోతే స్పెసిఫిక్గా ఆయనతో మాట్లాడినా కానీ నువ్వు తెలుసుకోలేవండి. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ద సెకండ్ పాయింట్, పిచ్చి పట్టినట్టుగా బైబిల్ చదవండి. నేను కొన్ని హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు నేను విన్న టెస్టిమనీస్ ఏంటంటే, ఇట్స్ బ్యాడ్ టెస్టిమనీతో చదివి పిచ్చోలు అయిపోయాను అన్నాడు. అది జరుగుతుంది. కుకట్పల్లిలో ఉన్న ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను చూసిన విషయం ఏంటి తెలుసా? వాళ్ళు చెప్తారు, సార్ ఈయన సైంటిస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్ అండి, బాగా చదువుకున్నాడండి. చదివి ఏమైపోయింది? బుర్రపాడైపోయింది. ఎంఎస్ఏ ఎడ్యుకేషన్ ఈజ్ రాంగ్. వాళ్ళు ఎక్కడ వరకు నీకు నాలెడ్జ్ ఇవ్వగలుగుతారంటే నీ మైండ్ వర్క్ మాత్రం నాలెడ్జ్ ఇవ్వగలుగుతారండి. ఆత్మీయ విషయాలు వాళ్ళకి అర్థం కావండి. ఇప్పుడు దయ్యం పట్టిన వాడిని మన దగ్గర తీసుకొచ్చామనుకోండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఏం చేస్తారు? చేసాను అంటారు. అంతేనా? అదే డాక్టర్ దగ్గర సైంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాం మనం ఏం చేస్తారు? బీపీ చెక్ చేయడానికి ఒక వైరు, షుగర్ చెక్ చేయడానికి ఒక పోటు, ఆక్సిజన్, ఇంకా అన్ని బయలు తెలిసి ఏమైంది? హ్యావ్ యు సీన్ దిస్ మ్యాడ్? నేనేమన్నా సార్, ఆత్మీయమైన స్టడీ ఇస్ ద బెస్ట్ స్టడీ. ప్రైజ్ ది లార్డ్. ఏం నేర్పిస్తున్నాను, మీరేం తెలుసుకుని ఆశపడుతున్నాను? వాక్యమును పిచ్చి పట్టున చదవండి. యూనో ఇన్ ద కోవిడ్ టైంలో నేను బైబిల్ ఎలా చదివానండి? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బైబిల్ గ్రంథం చదివాను, మధ్యలో లంచ్ చేసి బైబిల్ గ్రంథం చదివాను, సాయంత్రం డిన్నర్ చేసి బైబిల్ గ్రంథం చదివాను, లేదా బుక్స్ చదివాను. ఐ డోంట్ వేస్టెడ్ మై టైమ్ ఇన్ ద కోవిడ్. అందరూ గొప్ప విషయాలు నేర్చుకుంటున్నారు, నేను మాత్రం నేర్చుకుంది ఒకటే, మెసేజ్ వినేవాడిని, బైబిల్ గ్రంథం చదివేవాడిని, బుక్స్ అని చదివేవాడిని. అప్పటికి పాస్టర్ క్రిస్టయ్య గారితో పరిచయం లేకుండానండి. బట్ థ్యాంక్ గాడ్, నౌ ఐ యామ్ ఇన్ ద రైట్ ప్లేస్ విత్ ద రైట్ పీపుల్. హల్లెలూయా. ఐ యామ్ సో హ్యాపీ. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు యెహోషువకి ప్రభువు మాట ఇచ్చారండి, 2 మాటలు ఇచ్చారు. ఏమంటే, నువ్వు భయపడదు నైనా, నీ ముందు ఎవరు నుంచోలేని చెప్పారు. ఆ మాట నీ మాటకు మార్చబడం కాక. ఎంతమంది యెహోషువ ఉన్నారు ఇక్కడ? చేపైతే మీ పేరు యెహోషువ కాకపోయినా సరే, ఎందుకంటే యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే యేసు. ఆ యేసు నామం మనకి ఇవ్వబడింది, ఆ యేసు ఒక గుణం మనకి ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. మనం కేవలం ప్రార్థనలో ముగింపులో యేసు నామం ప్రార్థిస్తున్నాం, మనం ఆయన నామంలో జీవిస్తున్నామని. నేను చెప్పిన నాకు అర్థమైందా? సార్ నామం నుంచి లాస్ట్ మీకు చెప్తాను. మొదటిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. రెండోదిగా వాక్యం బాగా చదవండి. ఇప్పుడు యెహోషువకి ప్రవచించిన 2 ఇన్స్ట్రక్షన్, భయపడద్దు, ఏదో విషయాలు నీకు చెప్పానో దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోరా అని చెప్పారు. అని చెప్పిన విషయాలు మనం రాయబడిన విషయాలండి. చెప్పి మర్చిపోవచ్చాము, రాయబడిన ఎప్పుడు మర్చిపోమని. నువ్వు మర్చిపోయినా నేను ఉంటాను మళ్ళీ చూసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. యెహోషువకు ప్రభువు చెప్పిన విషయం ఒకటే, ఏదైతే వాక్యము నీకు చెప్తున్నానో దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోరా, అప్పుడు సక్సెస్ వస్తామని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీకు కూడా అదే మాట దేవజనులు ఎప్పుడు నుంచి చెప్తా ఉన్నారండి. ప్రభువు నీకు కావాల్సింది కారు, డబ్బులు ఎవరండి? ఆయన ఇవ్వగలుగుతాడు, కానీ దాన్ని సృష్టించి నీకు ఎవరైనా ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర సృష్టించేది కావాలా, వస్తువు కావాలండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రదర్ ఎఫ్ఎఫ్రస్కి బ్రదర్ జోనథన్ వచ్చి ఒక పెద్ద ల్యాప్టాప్ ఇచ్చాడు. ఆమె చెప్తలేదు అందరు. ఇప్పుడు బ్రదర్ ఎక్కడ, ఓ థ్యాంక్ యూ బ్రదర్ జోనథన్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్, వేసుకుంటే ఎప్పుడు ఇచ్చారు, ఇప్పుడు నుంచి వస్తాను చెప్తే చాలా చెప్తున్నాను అనుకోండి, నేను స్తోత్రం. ఇప్పుడు జోనథన్ ల్యాప్టాప్ ఇస్తే ఎంత హ్యాపీ ఉంటే
నెక్స్ట్ టైం జోనాథన్ వచ్చినప్పుడు ల్యాప్టాప్ కాకుండా ల్యాప్టాప్ క్రియేట్ చేసే గిఫ్ట్స్ ఎలా ఉంటుంది? హలో, నేను ఏమన్నానంటే ప్రభు వారు నీకు ఫినిష్ ప్రోడక్ట్ ఇస్తలేదండి, ఆ ప్రోడక్ట్ ని క్రియేట్ చేసి ఎబిలిటీ నీకు ఇస్తున్నారండి. ఆ ఎబిలిటీ ఎలా వస్తుంది తెలుసా? ఆయన వాక్యం ద్వారా వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఈస్ సో గుడ్ అండి. చెప్పండి, ప్రభు వారు చాలా చాలా మంచివారు, ఎల్లప్పుడూ కూడా మంచివాడు కూడా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, మూడవదిగా ఈ యొక్క సంపూర్ణమైన సంవత్సరములో సంపూర్ణంగా సువార్తను మనం ఎలా ప్రకటించగలుగుతామంటే దైవజనులకు సహాయంతోనండి. నాకు ఆశ్చర్యం అనిపించింది తెలుసా, సంపూర్ణంగా సువార్త ప్రకటించమని చెప్పారు, దేవుని స్తోత్రం. అది ఎలా చేయాలో స్టెప్ బై మనం తెలియపరుస్తూ వచ్చారు ప్రతి ఒక్క మీటింగ్లో. అది సరే, ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ టైం దిస్ ఇయర్ మనం అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం. సికింద్రాబాద్లో ఏమంటారు ర్యాప్సడీ కాన్ఫరెన్స్ మనం పెట్టుకున్నాము, సెల్ క్రూసేజ్ పెట్టుకున్నాము. హల్లెలూయా. ఇవన్నీ ఏదో మనకి జ్ఞానంతో రాలేదండి, పాయింట్ వచ్చిందండి జ్ఞానం మనందరికీ. అంటే దేవజనులు కూర్చుని ఏ విధంగా మీరు పని చేయాలో అన్ని మనకి అట్టుపడి ఒలిసినట్టుగా మనం తినిపిస్తూ వచ్చారండి. నాట్ ఓన్లీ పాస్టర్ సెడ్ వాట్ టు డూ, హీ సెడ్ హౌ టు డూ ఆల్సో. ఏది ఎలా చేయాలో కూడా చెప్తున్నారండి. హల్లెలూయా. సో దైవజనులతో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ చేయడం బట్టి దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం పూర్తి చేయగలుగుతామండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సాయంత్రం మనకి ఏముంది? గ్లోబల్ కమ్యూనిటీ సర్వీస్ ఉందండి. Okay, how many are waiting for what the month is going to be? October. What was month of September? September ఏమంటే మంత్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండే. మరి అక్టోబర్ మంత్ ఏంటిదో? Come on guys, get ready. దైవజనులు సాయంత్రం ఆ నెల ఏంటిదో మనం డిక్లేర్ చేసినప్పుడు ఈ నెలకు కావాల్సిన కృపను మనం పొందుకోబోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఐఎమ్ సో హ్యాపీ తెలుసా. నేను దేని గురించి హ్యాపీగా ఉన్నానంటే అసలు ప్రభువారు ఈ గోరువెచ్చన మనలను ఏ విధంగా పని పూర్తి చేయడానికి ఆయన మనం ముందు తీసుకెళ్తారు. ఐఎమ్ సో హ్యాపీ. హలో, సరే, ఇక్కడ ఉన్న ప్రశ్న చెప్పండి, మీకు మాకు పౌల్ గారు ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు ఉందా అండి? డూ యూ హావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ వాట్ ద పౌల్ హ్యాస్? నో 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 చెప్తామా? లేదు కదా. పౌల్ గారు ఉన్న ప్రత్యక్షత మనకు ఉందా అండి? ఎస్ ఆర్ నో? అన్నీ ఉన్నాయంటే లేవని చెప్తాం. కాబట్టి సే యాక్సెప్ట్ ఇట్. నేను అనుకుంటాను పౌల్ గారు కొంతవరకు పరిచయం చేశారు, ఆయన ఒక సామర్థ్యంతో కదా ఆయన కృపతో. ఇప్పుడు ప్రభువారు మనలను అసలు ఏ విధంగా వాడుకొని ఈ 3 నెలల సంపూర్ణ సువార్త ప్రకటిస్తున్నారని నేను చూడబోతానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం ఇంకా మనకు జ్ఞానం మీద డిపెండ్ అవ్వక్కర్లే, మనకు సామర్థ్యం మీద డిపెండ్ అవ్వక్కర్లే, ఆయన మీద డిపెండ్ అయితే చాలండి. మనల్ని విజయం మాత్రం తీసుకెళ్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంది ఏంటంటే, నేను సమస్య వచ్చినప్పుడు అసలు ఏ విధంగా సమస్య నుండి బయటకు వస్తాము అనే హ్యాపీనెస్ నాకు ఎక్కువ ఉంది సాడ్నెస్ కన్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రభావాన్ని బట్టి మనం లాస్ట్ మంత్ మన వెన్యూ కట్టాం, ఓకేనా? ఐ నో ఇన్ మై హార్ట్ ఏదో విధంగా సమకూర్చం పడతాయండి. నా జోలో పాకెట్లో చూసుకుంటుందండి, ఆయన పాకెట్లో చేయబెడతానండి. Praise the Lord. I have learned a secret in the body of Christ. మనం ఇవ్వడం బట్టి ఆశీర్వాదపడం. ఏ పాస్ట్ గారు చెప్పి మాట అస్సలు నమ్మదండి. We are not blessed because we are giving. We are giving because we are blessed. ఎవరు అర్థమైందా? మీరు ఇవ్వండి ప్రభువుని ఆశ్రయిస్తారు. అంత అబద్ధం, నేను చెప్తున్నా, అంత అబద్ధం. నువ్వు బ్లెస్ చేయబడ్డావు కాబట్టి క్రీస్తులో ఇవ్వగలుగుతున్నావు అని. ప్రైజ్ ది లార్డ్. ఈ రెవల్యూషన్ నాకు ఉండే, ఓకేనా? ఐ వాజ్ వెయిటింగ్, అరే ఎవరైనా నాకు సపోర్ట్గా ఈ స్టేట్మెంట్ చెప్తారని వెయిట్ చేస్తావు అన్నాను. హలో, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఎనీవే దే సే గివ్ అండ్ విల్ బ్లెస్? విన్నామా చాలాసార్లు? కానీ నా స్టేట్మెంట్ ఎప్పుడు ఏంటిది? We are not given to be blessed. We are blessed and we are giving అని చెప్తున్నా. నేను స్టడీ చేస్తాను ప్రభు ఎవరైనా చెప్తే బాగుంటుందో సపోర్ట్ చేయడానికి అన్నప్పుడు రీసెంట్గా ఒక వీడియో చూసానండి.
ఎవరితో తెలుసా? పాస్టర్ ఈనోక్ గారిని. యూనో హూ ఇస్ ద పాస్టర్ ఈనోక్? ఓ మై గుడ్నెస్, మా యవనస్తులు అందరికి ఆయనే మాదిరి అండి. ఆయన క్రైస్ట్ టెంపుల్స్ యొక్క మొదటి సంతానం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పే విషయం ఏంటి తెలుసా? ఎవరు కూడా మోసపరచకుండా ఇవ్వకండి, మీరు బ్లెస్ చేయబడ్డాక మీరు ఇస్తున్నారని చెప్పారండి. అయితే థ్యాంక్ గాడ్ అని నేను ఏది నాకు నచ్చింది ప్రకటిస్తలేదు, ఆయన నచ్చింది ప్రకటిస్తాను అర్థమైందండి. హల్లెలూయా. నీ యొక్క నీతి కొరకు, నీ యొక్క ఆరోగ్యం కొరకు, నీ యొక్క సంపద కొరకు, నీ యొక్క సమాధానం కొరకు నువ్వు నేను కష్టపడక్కలేదు, నువ్వు చెమట ఊడ్చక్కర్లేదు. మన చెమట ఓడ్చకూడదని రక్తం చిందించాడు. నువ్వు అనారోగ్యంగా ఉండకూడదు, అనారోగ్యం పాలయ్యాడు. నువ్వు ఆశీర్వాదం శాపగ్రస్తుడు అయ్యాడు. నువ్వు ఆయన సింహాసనం మీద కూడా ఆయన పాతంలో వెళ్ళాడు. నేను చెప్పే మాట ఏమైనా అర్థమవుతున్నాయా? There is nothing we could boast in this life that we have did much for the Lord. All I could say that it is His grace. All I could say that it is His finished work. Praise the Lord. నేను ప్రభు కోసం అది చేసిన ఇది చేసిన అంతా మనము ఈ యొక్క కామన్ బ్యాలెన్స్ చూస్తే ఏది కూడా ఒక చిల్లి గవ్వడ పనికిరదండి. మనం చెప్పగలం ఒకటే విషయం, నాకు సమస్తం చేసిన వాడు యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక ప్రశ్న వేసుకుందాము. బైబిల్ గ్రంథం అంటుంది మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనం ప్రేమించి మన కోసం రక్తం చిందించాలని ఉన్నది. while we are still sinners, He died for us. Oh my goodness. మాకున్న ఐడియాలజీ ఏంటంటే, నేను ప్రార్థన బాగా చేస్తాను కదా, వినండి, ఈ ఇయర్కి బాగా పనికొస్తాను మీకు, ఈ 3 monthsకి నేను బాగా ప్రార్థన చేయాలి, అప్పుడే నేను సువార్త ప్రకటించగలుగుతాను. నేను బాగా బైబిల్ చదవాలి, అప్పుడే నేను దేవుడు నా పని అప్లికేషన్ పూర్తి చేయగలుగుతాను. నువ్వు బాగా చేస్తున్నావు అని ప్రభు నేను ఉపయోగించుకోలేదు. ఎవరు అర్థమైందా? ఆయన నువ్వు వాడుకోవాలనుకున్నా నేను వాడుకున్నానండి. ప్రైజ్ ది లార్డ్. నేనైతే ఇలా నమ్ముతున్నానండి, ఎందుకంటే నా దగ్గర అటువంటి ఎబిలిటీ లేదు, అటువంటి సామర్థ్యం, అటువంటి శక్తి లేదు, అటువంటి ధనం కూడా లేదు నా దగ్గర. నా మాటలు కావాలండి, అంటే ఫిజికల్గా నాలెడ్జ్ ఇస్తే, కానీ సమస్తం కలిగిన వాడు నాలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వ జ్ఞానముకు మూలమైన యేసు ప్రభు మనలో ఉన్నాడండి. సమాధానకర్తగా యేసు ప్రభు మనలో ఉన్నాడండి. యూనో వన్ డే వెనస్డే సర్వీస్ అప్పుడు అంట ఒక మాట చెప్పాడు నాకు, ఆయన ఇస్తే అన్నారండి, నేను నీతో పాటు ఉన్నానని చెప్పాడు. యూనో సమ్ టైమ్స్ మన మినిస్ట్రీలో ముందుకు వెళ్తున్నప్పుడు కొంతమంది వస్తారు, కొంతమంది పోతూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అవి ఏమైనా అంత ఎక్కువ బాధ చేయవాలి. నేను ఎప్పుడు చూసుకుంటూ ఉన్నాను, ఎవరు నాతో పాటు ఉన్నారా లేదా, ఆయన అంటాడు నేను ఎప్పుడు నీతోనే ఉన్నారని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నాకున్న రెవల్యూషన్ మీకుంటే చాలా బాగుండండి. మీ జీవితంలో ఎప్పుడు ఓడిపోరండి, మీరు ఎప్పుడు డిప్రెస్ అవ్వరండి, మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండారండి. గాడ్ ఈజ్ విత్ యూ. ప్రభు నీతో పాటు ఉన్నాడు, నీతో పాటుగా నీలో ఉన్నాడు, నీ పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇలా చెప్దాం, మా ప్రభు నాతో పాటు ఉన్నారు, నాలో ఉన్నారు, నా పక్షంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎక్కువ కష్టపడక్కలేదు మనం. చెప్పండి, ప్రభువా నువ్వు ఎక్కువ కష్టపడకు ప్రభువా, నేను చూసుకుంటానని చెప్తాం. చెప్తలే మీరు అందరూ ఇంకా ఇక చిన్న చిన్న డైపోలు వేసుకుని ప్రభావ యుద్ధం చేయ ప్రభావ, యుద్ధం చేయ ప్రభావ, అట్లా కాదండి. మరి అట్లా చెప్పాలి, దావీదులాగా ఉన్నాయి ఆడుండు సైన్యముల అధిపతి యెహోవా నామమున యుద్ధం వస్తుందని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దావీదు కారుడు అంటే నాకు చేతులు యుద్ధం నేర్పించేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు అంట, ఎవరంట? బలవంతుని చేతిలో బాణం లాంటి వారు కదా. నేను అంటానండి, సర్వశక్తివంతుడైన ప్రభువారి యొక్క బాణం నువ్వే నేను ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది మీకు ఎవరైనా ఎక్కుతుందండి? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ ఏదైనా ఆపద వచ్చినప్పుడు నాకు ఉండు ప్రభు నేను చూసుకున్నాను చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. సే గాడ్ ఈస్ గుడ్ అండ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. సో ఈ సంపూర్ణంగా సువార్తను ప్రకటించడానికి మనం ఎక్కువగా సమయం ఎవరితో కేటాయించాలంటే దేవునితో కేటాయించాలి. సంపూర్ణంగా సువార్త ప్రకటించడానికి మనం ఎక్కువ ఏమి చదవాలంటే వాక్యం చదవాలి. సంపూర్ణంగా సువార్తను ప్రకటించడానికి మనం వినవలసిన మెసేజ్ ఒకటే మెసేజ్ అండి. ఇట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, పాస్టర్ ప్రైజ్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకో మాట నేను ముగింపులో మాట చెప్తున్నాను. బోల్డ్ సంఘాలు లేవా?
ఎస్ ఆర్ నో? బోల్డ్ మెసేజ్ లేవా? ఎస్ ఆర్ నో? ఓకే, మీకు నచ్చిన ఒక స్పోర్ట్ చెప్పండి. క్యారమ్స్ చెప్పదు తెచ్చేసి. మీకు నచ్చిన ఒక స్పోర్ట్ చెప్పండి. క్రికెట్. దేవుని స్తోత్రం. ఇట్ వాస్ ప్రొఫెసర్ దట్ ఇండియా విల్ విన్. ఏషియా కప్ ఎవరు గెలిచారండి? ఎవరితోనండి? అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారా? అందరూ అలాగే అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇండియాని గెలవాలి, ఇండియాని గెలవాలి. ఏదండి మనం ఐడియాలజీలు బయట అఫ్ కోర్స్ ఎంజాయ్ ఇండియా బీయింగ్ వాన్, కానీ అది ఓన్లీ ఆట వరకు మాత్రమే ఉండాలండి. కంట్రీ పరంగా వచ్చేసినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఇండియన్స్, ఇట్స్ నాట్ అబౌట్ పాకిస్తాన్. Everyone has the right to live on this planet Earth because everyone are in the image and likeness of God. ఆట వరకు దేవుని స్తోత్రం, భారతదేశం గెలవాలి. ఓకే, అది ప్రవచించి మనం ఆచరిద్దాం, రిజల్ట్స్ కావాలి. కానీ సృష్టి పరంగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్క మానవుడికి బ్రతికే అవకాశం కలగజేయాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు క్రికెట్ ఆడుతా ఉన్నారండి. ఓకే, అబ్రహాం ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్, బౌలర్, ఆల్రౌండర్, బాగా నేను బౌలర్ కదా. ఇప్పుడు అబ్రహాం బౌలర్ అనుకుందాం, జాన్సన్ బ్యాటర్ అనుకుందాం. ఇది జాన్సన్ క్రికెట్ బాగా ఆడతారండి, మీకు తెలియదు, ఎప్పుడు మీకు చూపిస్తున్నా ఆడే ఆటలు. ఇప్పుడు అబ్రహాం బౌలింగ్ వేయాలి కదా, నేను బౌలింగ్ వేయకుండా నేను బ్యాటింగ్ ఎలా చేయాలో టిప్స్ చెప్తానండి. ఇప్పుడు అబ్రహాం బౌలింగ్ బాగా వేస్తాడా లేదా బ్యాటింగ్ గురించి నేర్చుకుంటాడా? అబ్రహాం పరిస్థితులు బాల్ వేస్తాడు. అబ్రహాం అలా కాదు, అబ్రహాం ఇలా పట్టుకోవాలన్నాను అనుకోండి. అన్న ఏమైందన్న, నువ్వు సండే చర్చికి మాత్రమే పండితావు అన్న, దీనిలోకి రావద్దని చెప్తారు కదా. ఎస్ అర్ నో? ఇప్పుడు జాన్సన్ బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ చేసినప్పుడు అరే ఫుట్బాల్ ఇష్టం ఇలా తనాలరా రుణాలు అని చెప్పారు అనుకోండి. జాన్సన్ ఏమంటాడు? దయచేసి ఇక్కడ నుంచి వాట్ ఈస్ చేసిన పాస్టర్ గారు, మీకు అర్థం కాదు పాస్టర్ గారు, మీకు తెలియదు పాస్టర్ గారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? దేవుడు మాట్లాడమని పెరిగితనం ఉంటాయి. జస్ట్ ఫాలో హిమ్. నేను తర్వాత మాట్లాడతాము. కంటిన్యూ స్పోర్ట్స్లో ఇప్పుడు మనందరం ఎక్కడ తెలుసా? బ్యాటింగ్ పొజిషన్ మనం యాజ్ ఎ క్రైస్ట్ ఎంబసీగా లాస్ట్ బాల్ 6 కొట్టాలి. పాస్టర్ క్రీస్తు దగ్గర 6 ఎలా కొట్టాలి మనకు నేర్పిస్తున్నారు. వేరే పాస్టర్లు, వేరే ప్రీచర్స్ అందరూ వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటంటే క్యాచ్ ఎలా కొట్టాలి నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి. నేను చెప్పేది ఆమె అర్థమవుతుందా? We belong to one family. We have one shepherd. We have one message. Praise the Lord. ఎవరికి ఇవ్వాల్సిన మెసేజ్ పవర్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరిని ఎక్కడ పెట్టారో వాళ్ళని అక్కడ పెట్టినారు. నువ్వు అలా కాకుండా ఖబరాదా డబ్బా అంటే ఏడి బొహో సొప్పు. ఐ వాస్ టాకింగ్ టు సిస్టర్ మేరీగుళ్ళ తను వచ్చినప్పుడు తను మాట్లాడుతున్నమాట. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి తను నచ్చని చర్చెస్ తీసుకెళ్తా ఉన్నప్పుడు తను అంటూ పాస్టర్ గారు నాకు అసలు వెళ్ళాలి నేను పాస్టర్ గారు, ఈ కొద్ది రోజులైనా సరే మన చర్చ్కి వచ్చి నేను విషయాలు నేర్చుకుని అనుకున్నాను పాస్టర్ గారు అని తను చెప్తా ఉంటే నేను ఏం చెప్పాను సార్, బికాస్ హర్ మమ్మీ ఈస్ ఫోర్సింగ్ దర్. సరే మా మమ్మీ అందరూ ఒత్తిడి చేస్తున్నారు వెళ్ళు, కానీ ఏ మెసేజ్ కూడా నేను హృదయంలో మనసులో వెళ్ళనివ్వక. ఎందుకని అక్కడ వచ్చి పాస్టర్ గారు యోబోయే బాధలని భరించడమ్మా నువ్వు కాదన్నావు అనుకోండి, ఆ పిల్ల జీవితం ఏమైపోతుంది? సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే అంటే మన చర్చ్కి ఇవ్వాల్సిన మెసేజ్ దేవుడు మనకు దైవజనులు ఇచ్చారు. హలో, అలాంటి పాస్టర్ గారు మీరు వేరే చర్చ్కి వెళ్ళదని చెప్తున్నారా? లేదా నేనే వెళ్తా ఉంటాను. మరి ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకు వెళ్తున్నామంటే వారిని బలపరచడానికి. నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, తప్పేం కాదు. కానీ మనం ఎందుకు వెళ్తున్నామంటే వారికి ఏది సత్యము మనకి ఇవ్వబడిందో ఆ సత్యం ప్రత్యక్షతను వారికి నేర్పించడానికి వెళ్ళాలని మనం. ప్రైజ్ ది లార్డ్. నువ్వేదో మీ యొక్క స్నేహితులతో కలిసి చర్చ్కి వెళ్ళావు, అలా ఎలా బోధిస్తున్నారు, నువ్వు అనారోగ్యం కూడా దేవునికి ఉద్దేశం అనాలనుకోండి, నువ్వేం చేయాలి? పాస్టర్ గారు రండి, అసలు మీరు అసలు ఏ వాక్యం వినరు, మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రండి చూసేపోవాలండి అని ఏం చెప్తారు వినండి అనకూడదండి. నువ్వు నేను చేసిన పని అంటే ప్రార్థనలో ప్రభువా మాకు ఇచ్చిన ప్రత్యక్షత లేదా సంఘం ఇచ్చిన ప్రత్యక్షత వాళ్ళకి దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ప్రభువా నీకు వీలు కలిగజేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను నువ్వు బోధించాలని. ప్రైజ్ ది లార్డ్. మీరు చూసారా మనకు దేవుని స్పెషాలిటీ? ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కోవిడ్ గురించి మాట్లాడుతుంటారు ఆయన. మీరు ఉన్నారు ఎప్పుడైనా? ఎవరైనా అనిపించింది ఏంది నేను ఎప్పుడు ఇలా కోవిడ్ గురించి మాట్లాడుతాను వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు అనేసి ఎప్పుడైనా అనిపించిందా? మీరు అనిపించిన చెప్పాలండి పెద్దలు కదా, నేను అనిపించింది నాకు. మా నాన్నగారు మాట్లాడతాం నాకు అర్థం చేసుకోవాలి కదా.
నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా, దైవజనులు సాధన పైగా లేవనిస్తలేదు. ప్రతిసారి సత్యం చెప్తూ దానికి కాల్ కింద పెట్టినారండి. ప్రైజ్ ది లార్డ్. మనం ఈ 5 రోజులు ఉపవాసం ఉన్నాం కదా, ఎందుకు ఉంటాం తెలుసా? ఈ అక్టోబర్లో అయిపోయింది కదా, వేరే అక్టోబర్ రైట్, అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో సంఘంని కరెక్ట్ చేయడానికి సాతాను బోలి ప్రణాళిక కలిగి ఉన్నాడు. హలో. కానీ మనం మనకు ఉపవాసము ప్రార్థన ద్వారా ఏం చేస్తాం తెలుసా, ప్రభువారు మనకి విజయాన్ని మనం కాపాడుకున్నామండి. ప్రైజ్ ది లార్డ్. సో ఫైనల్గా మీరు అందరూ ఉపవాసం అని భావిస్తున్నాను. సాయంత్రం గ్లోబల్ కమ్యూనిటీ సర్వీస్లో మన దైవజనులతో పార్టిసిపేట్ చేద్దాము. ఏది మెసేజ్ మనకి ఇస్తున్నారో దాన్ని మనకి ముందు క్యారీ చేద్దామని. హల్లెలూయా. సో వాట్ ఈస్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ అక్టోబర్? హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్. అద్భుతం, ఈ నెల అద్భుతం ఏంటండి? హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్. ఓకేనా? ప్రార్థిద్దాం, పబ్లిసిటీ చేద్దాం, పార్ట్నర్షిప్ ఇద్దాం, ఇంకా మన ప్లేసెస్ని, మన ప్రజల్ని మనం ప్రిపేర్ చేద్దాం. హల్లెలూయా. ఇది ఏమైపోతుంది తెలుసా, ఈ యొక్క ఎండ్ టైం హార్వెస్ట్కి మనకి చాలా గొప్పగా ఉపయోగపడబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హీలింగ్ స్ట్రీమ్స్ తో పాటు మీరు భవిష్యత్తు దృష్టి పెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎవరు వస్తున్నారు? ఎప్పుడు ఆన్లైన్లోనే బీ హీల్ అన్నప్పుడు చూస్తూ ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం మీలో చాలా మంది ఫిజికల్ గా పాస్టర్ క్రిస్ అయ్యారు. మన దేశం మన ప్రాంతం కోసం మనం చూడబోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటాను గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ లాస్ట్ అవుతున్నప్పుడు మన సంఘం ఎత్తబడదు కాక దాని గొప్ప విషయం ఏముంటుందండి? ప్రైజ్ ది లార్డ్. కానీ వెయిట్ చేద్దామని, మనం ఇంకా మనం పూర్తి చేసిన పనులు చాలా ఉన్నాయండి. పౌలు గారు అంటారు తెలుసా, నాకు ఎప్పుడో అందుకని వెళ్ళిపోతున్నాను కానీ మీకోసం అన్నా అని చెప్తారండి. ఇప్పుడు క్వశ్చన్ చేసుకుందాం, వై ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు స్టే? ఎందుకు ఉండాలి? మొత్తం రుచులు చూసేశారు, ఇవ్వాల్సిన ప్రత్యక్ష తీశారు, అని ఎందుకు ఏమంటున్నారు? ఓకే, లాస్ట్ గా, ఇస్ దేర్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ద పాస్టర్ ప్లీజ్? ఏనా అనుభవం లేదండి? ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న అనుభవాలు కన్నా ఎక్కువ అనుభవాలు ఉన్నాయి అని ఇంకేదో భూమి మీద వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అంటారు, హానోకులాగా, ఇంకెవరు ఏలియాలాగా యేసుతో నేను వెళ్ళిపోగలను, కానీ మీ అందరి కోసం ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టేస్తారని చెప్తారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే ఆ ర్యాప్చర్ కోసం మనం ఎదురు చూస్తున్నాము. దాంతోపాటు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ సంవత్సరం ఏంటంటే హీలింగ్ స్ట్రీమ్స్ ఒకటి మనకు దైవజనులతో జరగబోతున్న ప్రోగ్రామ్ అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనందరం ప్రిపేర్ అవుదామండి, అందరూ నుంచుందామండి. జస్ట్ గో అండ్ ప్రే ఇన్ ది స్పిరిట్ ఫర్ ఎ మినిట్. అందరూ నుంచుందామండి. లిబోహోసో కోషి బాబా హసే కేలేబో రాదాడా బహసే కేలే బోంద్ ఓషి బాబా హసోకో రాదాడా బహసే కేలే బోంద్ ఓషి బారాదాడా బాందే. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీ ప్రత్యేకమైన మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే, ఆన్లైన్లో విచ్చేస్తున్న వారు ఎవరైనా సరే, మిమ్మల్ని ప్రభువుగా రక్షకునిగా అంగీకరించలేదంటే వారి మీద నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇంకా యేసు ప్రభు వారిని మీకు ప్రభువుగా అంగీకరించలేదనే వారు నా తర్వాత ఇక మాటలు మీరు చెప్పొచ్చండి. దేవునికి జీవం పొందుకుంటాను. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే రక్షకుడు అని, ప్రభువు అని అంగీకరిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నీకోసం ప్రార్థిస్తున్నానండి. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలు చెప్పిన వారందరూ ఆశీర్వదింపబడిన వారు ఆయన, వారు నీ యొక్క నామం చేత ముద్రింపబడదు గాక, నీకు ఆత్మ చేత నింపబడదు గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనం అందరము దేవుని మహిమపరుస్తూ మన యొక్క కృతజ్ఞత అర్పణలను, మన యొక్క దశమ భాగమును, అదే విధముగా మన యొక్క మినిస్ట్రీలో డిఫరెంట్గా పార్ట్నర్షిప్ ఆర్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సువార్త కొరకు మనం ఉపయోగిస్తున్నాం. ఓకేనా? వాటిని కూడా మీరు పార్ట్నర్షిప్ చేయవలసిన కోరుచున్నాం. హల్లెలూయా. లెట్స్ గో అండ్ గివ్ అవర్
ఆఫరింగ్స్ అండి.